ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ నెగిటివ్లో క్లోజ్ అయింది. విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ చక్కగా బులిష్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద బ్యాంకింగ్ సెక్టార్ నుంచి స్ట్రాంగ్ బులిష్ మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. సో ఏడీఆర్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా నేను పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్లయితే టాప్ లూజర్స్లో నిఫ్టీ మీడియా అనేది కనిపిస్తూ ఉండగా ఇక మిగతావన్నీ కూడాను పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. 95% ఇండియన్ సెక్టార్స్ వచ్చేసరికి బులిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూరోప్, జర్మన్, చైనా మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా లండన్, యుఎస్ మార్కెట్స్, రష్యా, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్ అనేది మంచి బుల్లిష్ మొమెంటంలో కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్న ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే హనీవెల్, ట్రావెలర్స్, సేల్స్ ఫోర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, వాల్మార్ట్, ఐబిఎం, క్యాటర్పిల్లర్, డవ్ అనేది స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 50% స్టాక్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఉదయం 11:30 లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా రిలీజ్ చేస్తారు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ నైట్ 9:30కి రిలీజ్ అవుతాయి. సో కమోడిటీస్ ఎవరైతే యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా రిలీజ్ అయింది. సో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసినప్పుడు ఈ నెంబర్ అనేది తగ్గిందనమాట. అంటే సేల్స్ తగ్గాయి, ఇంపోర్ట్స్ ఏమో ఇంక్రీజ్ అయ్యాయి ప్రీవియస్ నెంబర్తో కంపేర్ చేస్తే. ఎక్స్పోర్ట్స్ ప్రీవియస్ నెంబర్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. ఎనీహౌ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ డిఫరెన్స్ అనేది పెరిగింది. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం, బట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసామనుకోండి మనకి అది పాజిటివ్. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సో M3 మనీ సప్లై ఏ విధంగా జరుగుతుందనే డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం 5 గంటలకి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ స్టడీగానే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఎర్నింగ్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కట్ కూడా పాజిటివ్గా ఈ యొక్క దోహదపడింది మూమెంట్గా అని చెప్పొచ్చు. ఐ థింక్ బ్యాంక్స్ ఎర్నింగ్స్ అనేది పాజిటివ్గా ఉండేసరికి మన ఏడీఆర్స్ కూడా మనం చూసాం కదా, అవి కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో మొమెంటం అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దాంట్లో ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. నెస్లే ఇండియా, సాయింట్, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్, విప్రో, ఇండియన్ బ్యాంక్, ఎల్టీఐఎం, ఎటర్నల్. సో వీటిలో స్ట్రాంగ్ వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అవి కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రీవియస్గా ఆర్బీఎల్ బ్యాంక్ అనేది F&Oలో బ్యాన్ లిస్ట్లో ఉంది. ప్రస్తుతం బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చింది. దీంట్లో మనం కావాలంటే కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, HFCL అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, ఏషియన్ పెయింట్, ట్రెంట్, ఎల్ఎన్టీ అనేది టాప్ గెయినర్స్గా నిన్న క్లోజ్ అయినాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఫీచర్స్లో బిల్డప్స్ ఏ విధంగా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 74%, షార్ట్ సైడ్ 10% కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్లో లాంగ్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా క్రియేట్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఈ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో FIS బులిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేశారు, స్టాక్స్లోనేమో బై చేశారు. మొత్తం మీద FIS 69 crores క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 4,650 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. FIS బై చేస్తున్నారు, బట్ ఎనీహౌ వెరీ స్మాల్ అమౌంట్ ఇది.
అండ్ డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 5.6% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా స్ట్రాంగ్ కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున మాత్రం ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. ఈరోజు 53 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే సో ప్రస్తుతానికి 25,426 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 25,222 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,184 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 82,231 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీలో 56,993 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 56,558 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయిన తర్వాత పైకి వెళుతూ ఉంది. దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం. సో మనం చూస్తున్న సమయానికి 61 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,463 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,424 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర ఒక 40 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,28,000 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక సపోర్ట్ వచ్చేసరికి 1,25,000 అనేది కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,63,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,56,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,133 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది. 5,290 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్ 270 ఇమీడియట్ రెసిస్టెన్స్, 260 ఇమీడియట్ సపోర్ట్. ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇండివిజువల్ స్టాక్స్ అనేది ఈరోజు చాలా న్యూస్లో ఉన్నాయి. ఇక వాటికి సంబంధించిన సమరీ ఇక్కడ ఉంది. యాక్సిస్ బ్యాంకు Q2 ప్రాఫిట్ 26% తగ్గింది. ప్రొవిజన్స్ ఏమో 61% పెరిగాయి. అసెట్ క్వాలిటీ అనేది స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. మొత్తం మీద ఇది నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. HDFC లైఫ్ ప్రాఫిట్ ఏమో 3% పెరిగింది. ప్రీమియం ఇన్కమ్ 13.6% ఇంక్రీజ్ అయింది. కమిషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాఫిట్ స్లైట్లీ డౌన్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 19.6% పెరిగింది. ప్రొవిజన్స్ ఏమో పెరిగాయి అన్నమాట, ఇది నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. KEI ఇండస్ట్రీస్ ప్రాఫిట్ 31.5% పెరిగింది. రెవెన్యూ 19% పెరిగింది. స్ట్రాంగ్ గ్రోత్ మూమెంటం అనేది కనబరుస్తుంది, ఇది పాజిటివ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ సమరీ ఏదైతే స్టాక్స్కి సంబంధించింది అప్డేట్ చేస్తున్నానో ఇది మనీ కంట్రోల్లో వీళ్ళు ఇచ్చిన న్యూస్ని నేను ఒక షార్ట్ ఫామ్లో మీకు అందిస్తున్నాను. ఇది ఒక బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్లా కన్సిడర్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్స్ ఒక్కొక్కసారి డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి. పాజిటివ్ న్యూస్ ఉన్న నెగిటివ్గా, నెగిటివ్ న్యూస్ ఉన్న పాజిటివ్గా. డెఫినెట్గా మీ ఓన్ అనాలిసిస్ అనేది చేయండి దయచేసి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే డైలీలో కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది కనబరుస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ మనకు అంత వీక్నెస్ అయితే కనిపించట్లేదు, కొద్దిగా మిక్స్డ్గా స్లైట్ బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. ఎనీహౌ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ రెసిలియంట్గా పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంట్రాడే ట్రెండ్ ప్రకారం మనం ఫాలో అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి, తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే కాంటెంట్ అనేది గమనించండి. ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.